చూస్తున్నాం లాస్ ఏంజలస్ లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో అక్రమ వలసదారులను ఏరివేసే ప్రక్రియ సంబంధించి పెద్ద ఎత్తున కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ లో తనిఖీలు చేస్తుండగా ఆ తనిఖీలని అడ్డుకునేటువంటి క్రమాన్ని అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజలస్ అక్రమ వలసదారులకు సంబంధించి తనిఖీలని చేయొద్దంటూ కూడా అక్కడ నిరసన వ్యక్తం కొనసాగుతోంది. ప్రస్తుతానికి లాస్ ఏంజలస్ లో ఎక్కడ చూసినా అగ్నిగుండంగా మారుతూ ఉన్నాయి. రోడ్లపైన పెద్దెత్తున ప్రభుత్వ ఆస్తులని తగలబెట్టేస్తున్నారు, రోడ్లపైన కార్లను తగలబెట్టేస్తున్నారు, ఎక్కడికెక్కడ అంతా పొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసేస్తున్నారు. ప్రస్తుతానికి డౌన్ టౌన్ లాస్ ఏంజలస్ లోని డౌన్ టౌన్ ప్రాంతాన్ని అన్లాఫుల్ అసెంబ్లీగా అభివర్ణిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డౌన్ టౌన్ లాస్ ఏంజలస్ has been declared as an unlawful assembly. You have to leave the downtown area immediately. ఎవరైతే అక్రమ వలసదారులు అక్కడికి చేరుకున్నారో వారంతా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 2000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు. వారంతా అరెస్ట్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, బాష్పవాయువులు ప్రయోగిస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయి నీళ్లను కూడా పెద్ద పైన చిలకరిస్తున్నారు. వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రతి దాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎంతటి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏ మాత్రం కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడం లేదు. లాస్ ఏంజలస్ లో ఎట్టి పరిస్థితుల్లో తనిఖీలు చేయకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అయితే అక్కడ మేయర్ అండ్ గవర్నర్ గెవిన్ మేయర్ యొక్క బాస్ ఇద్దరి సపోర్ట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. నిరసనకారులకి ఈ నేపథ్యంలోనే ట్రంప్ వీళ్ళపైన హెచ్చరికలు జారీ చేశారు. మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు, వారిని ఆపలేకపోయారు, తనిఖీలను కొనసాగించలేకపోయారు కాబట్టి ఫెడరల్ గవర్నమెంట్ రంగంలో దిగాల్సి వచ్చింది. మేము డైరెక్ట్ గా రంగంలో దిగిపోయి నేషనల్ గార్డ్స్ అక్కడ రంగంలో దిగాయని చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైతే ఉద్రిక్తత తలపిస్తాయో ఉద్రిక్తతలు ఉన్నటువంటి చోట అన్లాఫుల్ అసెంబ్లీగా అభివర్ణిస్తూ ఉంటారు. సో అన్లాఫుల్ అసెంబ్లీ అక్కడ కొనసాగుతోంది డౌన్ టౌన్ ప్రాంతంలో. Agitators have splintered into a throughout the downtown area. Residents, businessmen and visitors to downtown area should be alert. పోలీసులు ఏం చెప్తున్నారంటే పెద్ద ఎత్తున ఈ నిరసనకారులందరూ కూడా నిరసనకారులందరూ కూడా సుమారుగా డౌన్ టౌన్ ప్రాంతాన్ని మొత్తాన్ని చుట్టుముట్టేశారు. వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగ కార్యాలయాలు ముట్టడిస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క నిరసన శృతిమించింది. సో మీరంతా దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి సామాన్యుడైన ప్రజానికానికి అక్కడి పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సో డ్యూరింగ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆన్ సండే, లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ జిమ్ మెక్డోనల్ లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ అని ఏం చెప్తున్నారంటే పెద్ద ఎత్తున అక్కడ దాడులకు పాల్పడే విధంగా క్రాకర్స్ ని ఫైర్ ని నిప్పంటించడం కానివ్వండి, క్రాకర్స్ ని పేల్చడం కానివ్వండి, రకరకాల విన్యాసాలకి రకరకాలుగా వారంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా అక్కడికి చేరుకొని ముఖ్యంగా స్పానిష్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా నుంచి అంటే కనుక మెక్సికో ప్రాంతం నుంచి అక్రమంగా అమెరికాలకు చొరబడ్డవారే. సో వారు అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చొరబడ్డవారు ఎవరైనా కూడా మేబీ వాళ్ళంతా అక్కడికి వచ్చిన వారు కానివ్వండి, అక్రమంగా వలస వచ్చిన వారు కానివ్వండి, ఎవరైనా కూడా అక్కడ కనుక పిల్లలకు జన్మనిస్తే అక్కడి వాళ్ళే అవుతారు. కాబట్టి అటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి అక్కడ విజువల్స్ లో చూస్తుంటే నిరసనకారులకి అటువైపు నుంచి పోలీస్ భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నిరసనకారుల పైన టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తున్నారు అక్కడ నుండి పోలీస్ అధికారులు, నేషనల్ గార్డ్స్. సుమారుగా 2000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడ రంగంలో దిగిపోయారు. కానీ ఏమాత్రం కూడా సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురాలేకపోతున్నారు. మీరు చూడండి ఈ డ్రోన్ విజువల్స్ మీకు కనబడుతున్న విజువల్స్ గమనించండి. రోడ్డు పైన ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపుగా నిరసనకారులు, ఇరు వర్గాల మధ్య ఆ దాడులు కొనసాగుతున్నాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుతున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడలేరు. ఇక్కడ మీరు తనిఖీలు చేసి ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం లేదనేటువంటి ఒక భావనని, స్పష్టమైనటువంటి ఒక విషయాన్ని నిరసనకారులు తెలియజేస్తున్నప్పటికీ తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇమిగ్రెంట్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ రైట్స్ నిలిపేయాలని చెప్పి అక్కడ లాస్ ఏంజలస్ సంబంధించినటువంటి ప్రాంతంలో నిరసనకారులు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల పైనటువంటి ఆ సిగ్నల్ సిస్టమ్ ని, ఆ పిల్లర్స్ ని, ఇవన్నీ కూడా క్రౌడ్ ని ప్లాట్ఫామ్ పై రోడ్ క్రాసింగ్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్స్ ని, ఆ పిల్లర్స్ ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఫుట్పాత్ పైన ఉన్నటువంటి వాటన్నిటి కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ల పైనటువంటి కార్లకు నిప్పంటిస్తున్నారు, రోడ్ల పైన టైర్లని, ఫర్నిచర్ని తీసుకొచ్చి తగలబెట్టేస్తున్నారు, రాళ్లు రుబ్బుతున్నారు. ఇటువంటి నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. సుమారుగా 101 ఫ్రీవే సౌత్ బ్యాండ్ లేన్స్ రిమైన్స్ క్లోజ్. సుమారుగా సౌత్ బ్యాండ్ అనేటువంటి లేన్స్ అన్ని కూడా అక్కడ ఏరియా పేరు సౌత్ బ్యాండ్ ఏరియా మొత్తం కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. Police said the closure comes as demonstrators continue to throw objects onto the
freeway damaging multiple police vehicles. అక్కడ పోలీస్ వెహికల్స్ పార్క్ చేస్తున్న నేపథ్యంలో ఆ పోలీస్ వెహికల్స్ పైన నిప్పులు చెరుగుతున్నారు, పెట్రోల్ బాంబ్స్ ని ప్రయోగిస్తున్నారు, పోలీస్ వెహికల్స్ కి నిప్పు అంటిస్తున్నారు, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ ని చూద్దాం. There's a gas. లాస్ ఏంజలస్ లో ఈ ఘటన పైన డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే అక్కడ మేయర్ కెరెన్ బాస్ కానివ్వండి, గవర్నర్ గెవిన్, వీరిద్దరూ కూడా ఆ మద్దతు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వారికి మద్దతుగా నిలబడ్డారు. ఏకంగా నిరసన తెలిపే వారిని పెయిడ్ ఆర్టిస్టు అంటూ సంబోధించారు. ఆయన పెయిడ్ గా వచ్చాక నిరసన తెలుపుతున్నారు, అందరికీ నిరసన తెలపడం కోసం డబ్బులు ఇస్తున్నారు, నా ప్రభుత్వం పైన నేను తీసుకున్న నిర్ణయాల పైన నిప్పు ఒక రకంగా నీరు గార్చే ప్రయత్నం చేయడం కోసమే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటున్నారు. అయితే లాస్ ఏంజలస్ లో మీ గతంలో గుర్తిస్తే కనుక ఒక అగ్ని హోమం సృష్టించబడింది. అక్కడ లాస్ ఏంజలస్ లో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం మొత్తం కూడా నిప్పు రాచుకొని మొత్తం దగ్ధమైంది. అయితే అప్పుడే మనం మాట్లాడుకున్నాం లాస్ ఏంజలస్ లో అత్యధికంగా ధనికులు ఉన్నారని చెప్పి. సో అటువంటి ప్రాంతంలో డెమోక్రాట్స్ అక్కడ అధికారంలో ఉన్నారు. సో రిపబ్లికన్స్ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా ప్రాతినిధ్యం లేదు. అక్కడ సెనేటర్ మొత్తం కూడా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారు. సో వారంతా కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ప్రాంతాన్ని చిన్నా భిన్నం చేసి తనకి మద్దతుగా నిలబడలేదు అనేటువంటి ఒక ఆలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ కక్షపూరితంగా ఇంతటి మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. ఆయన 2000 మంది నేషనల్ గార్డ్స్ ని తరలించి ఇంత మారణహోమం సృష్టించాల్సిన అవసరం ఏముందంటూ కూడా వారంతా వ్యతిరేకిస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే మీరు పోలీసులపైన దాడులు చేస్తున్నారు, నేను తీసుకున్న నిర్ణయాలపైన వ్యతిరేకిస్తున్నారు, మీరు అంతకంతకు సమాధానం చెప్పాల్సింది, మీరు పని చేయండి, మీ దగ్గర సామాన్యమైనటువంటి అమెరికన్స్ ని మీరు చేయడం కారణంగా మీరు కొంతమంది రెచ్చగొట్టి పేడ్ ఆర్టిస్ట్ అని మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంపించినటువంటి ఈ దుశ్చర్యలో భాగంగా చాలా మంది మరణిస్తున్నారు. కాబట్టి మేయర్ని, గవర్నర్ని వారికి క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే ఈ ఘటన పైన గతంలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన కమలా హ్యారిస్ కూడా స్పందించారు. తను ఏమంటున్నారంటే డిప్లాయింగ్ ద నేషనల్ గార్డ్ ఈస్ డేంజరస్, ఎస్కలేషన్ మీన్ టు ప్రొవోక్ చావోస్.
సో నేషనల్ గార్డ్స్ ని పంపించి ఇంకా ఇక్కడ విషయాన్ని ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇంకా దానికి ఆజ్యం పోసి అక్కడ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దిస్ ఈజ్ డేంజరస్ సిచ్యువేషన్ అంటూ కూడా కమల్ హ్యారిస్ అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ప్రెసెంట్ లాస్ ఏంజలస్ లో ఒక యుద్ధం కొనసాగుతోంది. పోలీసులకి ఇమిగ్రెంట్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ సంబంధించి వ్యతిరేకిస్తున్నటువంటి నిరసనకారులకు మధ్య ఇంకా నిరసన కొనసాగుతోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమవుతున్నాయి. అయితే లాస్ ఏంజలస్ లో ఉంది ట్రంప్ కి అపోజిషన్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. సో వారంతా కూడా ఇప్పుడు కావాలి రాజకీయంగానే ఈ యొక్క అంశానికి తెరలేపుతున్నారని డొనాల్డ్ ట్రంప్ అంటుంటే, డొనాల్డ్ ట్రంప్ కావాలనే సామాన్యులను రెచ్చగొట్టి ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పి కమల్ హ్యారిస్ అంటున్నారు. అక్కడ లాస్ ఏంజలస్ లోని మేయర్ గవర్నర్ అంటున్నారు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఈ లాస్ ఏంజలస్ లో ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ పైన చాలా ఉక్కుబాదం మోపుతా ఉంది అమెరికా. మనం చూసాం, ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో, అక్రమ నివాసం ఉంటున్నారో అమెరికాలో అనుమతి లేకుండా, వారందరినీ వారి ఆ దేశాలకు తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. వీసా విషయంలో కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోయారు. ఇది భవిష్యత్తు అమెరికన్లకు సంబంధించినటువంటి భద్రత కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయం, వారి భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం అంటూ స్టేట్మెంట్ చేస్తూనే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోయారు. ఇప్పుడు మళ్ళీ FBI సంబంధించినటువంటి ఫెడరల్ బ్యూరో సంబంధించినటువంటి అధికారులు అక్రమ వలసదారుల్ని పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారిని గుర్తించే పనులు వారి ఒక్కొక్కరిని ఏరివేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాని బ్లాక్ వైజ్ డివైడ్ చేసి 2000 మంది స్పెషల్ కమాండోలను నేషనల్ గార్డ్స్ అక్కడికి పంపారు. వారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గుర్తించే పనిలో ఉన్నారు. సో ఇక్కడనే ఆందోళన కొనసాగుతా ఉంది. వీళ్ళంతా కూడా పోలీసుల పైన దాడులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నిప్పు పెడతా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా దీన్ని ఇంకా నిరసనకారులు ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఎవరు గుర్తించకుండా పోలీసుల పైన, మిగతా ఆస్తుల పైన, కొన్ని ప్రైవేట్ ఆస్తుల పైన దాడులు చేస్తూ ధ్వంసం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని గుర్తించారు. ట్రంప్ కూడా విజ్ఞప్తి చేశారు, ఇమీడియట్లీ గా మీరు శాంతంగా ఉండండి, లేదంటే పోలీసుల పైన, ఇలా దాడులు చేసినటువంటి వారి పైన ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, అందరినీ జైలుకు పంపిస్తామనేటువంటి హెచ్చరిక కూడా జారీ చేశారు. ముఖ్యంగా FBI డైరెక్టర్ కాష్ పటేల్ కూడా హెచ్చరించారు. పారామౌంట్ సిటీలో అక్రమంగా ఉంటున్నటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది, వెంటనే ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సహకరించాలి వారికి, అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి వారు, లేదంటే కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి చెప్తా ఉన్నారు. కేవలం వారం రోజుల్లోనే 118 మందిని అరెస్ట్ చేశారు, 48 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మద్దతుగా ప్రైవేట్ గా ఉన్నటువంటి వారు, స్థానికంగా ఉన్నటువంటి వారు రెచ్చగొట్టి ఈ ఆందోళనకు తెరలేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ట్రంప్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆందోళన విరమించి పోలీసులకు సహకరించకపోతే పోలీసుల పైన దాడులు చేసినా, ఇలాంటి ఆందోళన చేసినా జైలుకు వెళ్ళక తప్పదంటూ కఠినమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం లాస్ ఏంజలస్ ఒక్కసారిగా అట్టుడికిపోతోంది. లాస్ ఏంజలస్ లో అగ్నిగుండం రాచుకుందని చెప్పాలి. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిప్పంటిస్తున్నారు, కార్లను ధ్వంసం చేస్తున్నారు, పోలీసు వాహనాలపైన పెట్రోల్ బాంబులు ప్రయోగిస్తున్నారంటగా పోలీసులు చెప్తున్నారు. లాస్ ఏంజలస్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ మెక్డోనల్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. సో ప్రస్తుతానికి డౌన్ టౌన్ మొత్తం కూడా ఆ నిరసనకారుల అదుపులో ఉంది కాబట్టి అక్కడటువంటి వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సామాన్యమైన జనాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మెక్డోనల్ చెప్తున్నారు. మరోవైపుగా సౌత్ బౌండ్ ఏరియాకి సంబంధించినటువంటి లైన్స్ మొత్తం కూడా 107 ఫ్రీవేస్ ఆఫ్ సౌత్ బౌండ్ పూర్తిగా కూడా వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. అంతా రోడ్లపైకి వచ్చి అందరినీ భయభ్రాంతకు గురి చేస్తున్నారు. ఇక్కడ వారి ఉద్దేశం ఒకటే, ఈ తనిఖీలు చేపట్టారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ అనేది కొనసాగకూడదు, అది కొనసాగించి అందరినీ అనవసరంగా పంపించేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నో రోజుల నుంచి వచ్చి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాము, మాకు ఇప్పటివరకు ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు, ఎటువంటి విధంగా మమ్మల్ని ఎంక్వైరీ చేయలేదు, కానీ మీరు వచ్చిన తర్వాత ఈ పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి కొన్ని లక్షలాది మందిని తమని మళ్ళీ తిప్పి వెనక్కి పంపించే ప్రయత్నం కొనసాగిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా వీరంతా కూడా మెక్సికో ప్రాంతాల నుంచి వచ్చిన వారు, అక్కడ ఎక్కువగా స్పానిష్ భాషను మాట్లాడుతూ ఉంటారు. సో లాస్ ఏంజలస్ అంటేనే చాలా ధనికులు ఉన్నటువంటి ప్రాంతంలో వీరంతా కూడా అక్రమ వలసదారులుగా వచ్చి అక్కడ సెటిల్ అయిన వారు ఉన్నారు. సో వీరంతా ప్రస్తుతానికి రోడ్లు ఎక్కి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా కొనసాగిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు విషయం పైన అంటే, తన ప్రభుత్వాన్ని ఇరుకట్టలను పెట్టి తన ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేయాలనే ఒక ఆలోచనతోనే తన ప్రత్యర్థి పార్టీలు, తన ప్రత్యర్థి నేతలంతా కూడా ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారనేది డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. లాస్ ఏంజలస్ గవర్నర్ గవిన్ అండ్ మేయర్ కరెన్ బాస్ పైన కూడా చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఆయన. మీరు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు, తనిఖీలని మేము కొనసాగిస్తాం, తనిఖీలని సజావుగా జరగనివ్వకపోయారు కాబట్టి ఫెడరల్ గవర్నమెంట్ రంగంలో దిగాల్సి వచ్చింది అని చెప్తున్నారు. డెఫినెట్గా మీరు అందరూ అపాలజైజ్ చేయాల్సిందే, సామాన్య ప్రజలకి అపాలజైజ్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే నేషనల్ గార్డ్స్ 2000 మంది అక్కడికి చేరుకొని
అటు నిరసనకారులకి నేషనల్ గార్డ్స్ మధ్య ఈ ప్రతిఘటన కొనసాగుతూ ఉంటే లాస్ ఏంజలస్ మొత్తం అట్టుడికిపోతోంది. మారణ హోమం అక్కడ కొనసాగుతోంది. రోడ్లపైన ఎక్కడ చూసినా అగ్ని గుండాలే కనబడుతూ ఉన్నాయి. సో తాజాగా ఈరోజు లాస్ ఏంజలస్లో నేషనల్ గార్డ్స్ ఇంకా పహారా కొనసాగుతూనే ఉంది. మరి పహారా ఎంతవరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. డొనాల్డ్ ట్రంప్ విషయం పైన కమలా హ్యారిస్ కూడా స్పందించారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ తను ఏమంటున్నారంటే ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. సో డేంజరస్ సిచ్యువేషన్ లా ఉంది. డొనాల్డ్ ట్రంప్ డిప్లాయింగ్ ద నేషనల్ గార్డ్స్ ఇస్ డేంజరస్ ఎస్కలేషన్ మీన్ టు ప్రొవోక్ చావోస్. సో కావాలని నేషనల్ గార్డ్స్ ఇక్కడ డిప్లాయ్ చేసి ఇంకా ఈ నిరసనకారుల యొక్క ఉద్యమాన్ని మరింతగా ఊతమిచ్చే విధంగా, ఆజ్యం పోసే విధంగా, నిప్పంటించే విధంగా ఆయనే ప్రయత్నం చేస్తారనే ఒక దుశ్చర్యనే ఇంతవరకు దారితీస్తుంది అనేది కమలా హ్యారిస్ చెప్తున్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఏకంగా దేశ విదేశాల్లోనే కాదు, అంతర్గతంగా రాష్ట్రంలో కూడా ఆయా దేశాల్లో కూడా కొంత వ్యతిరేకతను క్రియేట్ చేస్తోంది. వ్యతిరేకత ఎంత స్థాయికి వచ్చిందనంటే ఏకంగా లాస్ ఏంజలస్లోని కొన్ని కీలకమైన ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు నిరసనకారుల యొక్క ఆధీనంలో ఉన్నాయి. నిరసనకారులు అక్కడ ఆందోళన చేపడుతున్నారు. నిరసనకారుల యొక్క ఉద్రిక్తతలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి లాస్ ఏంజలస్ సంబంధించినటువంటి విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎంతమంది నేషనల్ గార్డ్స్ని మోహరించినా, ఎంతమంది అక్కడికి రక్షణ సిబ్బంది పంపించినా కూడా ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ప్రస్తుతానికి లాస్ ఏంజలస్ ఒక్కసారిగా అట్టుడికిపోవడం మనం చూస్తున్నాం. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఇటువంటి తాజా అప్డేట్స్ని లోకల్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా క్షణాల్లో మీ ముందు ఉంటాయి.